హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ఫో హబ్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు మనం పెట్టుబడి ఎందుకు పెట్టాలి. సో మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, ఆర్ఎల్స్ రిలేటివ్స్ నుంచి కానీ, లైక్ మీరు వర్క్ చేస్తుంటే మీ కొలీగ్స్ నుంచి కానీ మీరు ఆల్రెడీ దీని గురించి వినే ఉంటారు. పెట్టుబడి పెట్టాలి, పెట్టకపోతే ఈ మన దగ్గర ఉన్న డబ్బుల యొక్క విలువ తగ్గిపోతుంది. అందుకే మనం ఆ డబ్బుని గ్రో చేయాలి. ఐ మీన్ దాన్ని పెంచుకోకపోతే దాని యొక్క విలువ తగ్గిపోతుంది అని కదా. మీరు అది విన్నప్పుడు అసలు మీకు కొంతమందికి ఈ డౌట్ వచ్చి ఉండొచ్చు. లైక్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, అసలు చేయడం వల్ల ఇప్పుడు కొంతమంది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యారు. సో ఇలాంటి న్యూస్ మీరు వినే ఉంటారు కదా. సో అలా విన్నప్పుడు మీకు ఈ డౌట్ వచ్చి ఉండొచ్చు. లైక్ ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసే బదులు మన దగ్గరే ఉంచుకుంటే అది సేఫ్గా మన దగ్గరే ఉంటుంది కదా, అండ్ మనకి ఈ రిస్క్ లేకుండా ఇదంతా ఉంటుంది కదా అని మీకు అనిపించుండొచ్చు. కానీ ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసే విధానంలో కూడా మనకు లాభాలు రావడం లేదంటే నష్టాలు రావడం కూడా ఉంటుంది. కాబట్టి దాని గురించి పూర్తిగా తెలుసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని బట్టి మనకు డబ్బులు రావడం లేదంటే పోవడం అనేది ఉంటుంది. అందులో కూడా మనకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో అలా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ నేను అసలు ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అనే దాని గురించి మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఇన్వెస్ట్మెంట్స్. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఏదైనా ఒక వస్తువు తీసుకుందాం, ఐ మీన్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుందాం. ప్రజెంట్ ఒక ₹5 ఉంది అనుకుందాం. ఒక 10 సంవత్సరాల తర్వాత దాని ధర ₹7 అవ్వచ్చు, ఆర్ఎల్స్ దాని యొక్క క్వాంటిటీ తగ్గిపోవచ్చు. మీరు ఈ మధ్య కాలంలో చూసే ఉంటారు. ఐ మీన్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. లైక్ జస్ట్ క్వాంటిటీ, ఐ మీన్ చిన్న బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నారనుకోండి, దాని ప్రైస్ ఏమో సేమే, కానీ ఒకప్పుడు ఉన్న క్వాంటిటీ ఇప్పుడు లేవు. సో అది ఒక ఎగ్జాంపుల్, క్వాంటిటీ తగ్గడం ఒకటి. ఇంకొకటి, చాలా వరకు ఒకప్పుడున్న ప్రైజెస్కి ఇప్పుడు ప్రైజెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే అది ప్రజెంట్ ₹5 ఉందనుకుంటే 10 సంవత్సరాల తర్వాత ఒక ₹7 అయింది అనుకుందాం. మనకి ఏం జరిగింది ఇక్కడ, 10 సంవత్సరాల తర్వాత దాని యొక్క ధర అనేది పెరిగింది కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఇప్పుడు మన దగ్గర ఒక ₹1,00,000 ఉందనుకుందాం. మనము ఏ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, జస్ట్ మన దగ్గరే ఉంది, ఒక ₹1,00,000 ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం అనుకున్న 10 సంవత్సరాల టెన్యూర్ తీసుకుందాం. 10 సంవత్సరాల తర్వాత మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయకపోతే ఆ ₹1,00,000 మన దగ్గరే ఉండిపోతుంది. సో దాని విలువ అనేది ఏం పెరగలేదు. ముందు ₹1,00,000 ఉంది, 10 సంవత్సరాల తర్వాత కూడా ₹1,00,000 ఉంది. కానీ ఇక్కడ ఈ వస్తువు ధర మాత్రం ₹5 నుంచి ₹7 అయింది. కాబట్టి ఇక్కడ ఈ ₹1,00,000తో మీరు ఈ ₹5 వస్తువులు ఎన్ని కొనగలరు, ఒక 20,000 వస్తువులు కొనగలరు. కానీ మనకి ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా 1,00,000నే, కానీ ఇక్కడ వస్తువు ధర మాత్రం ₹7 అయింది. సో ఇప్పుడు నీకొచ్చే వస్తువుల యొక్క, ఐ మీన్ ఎన్ని వస్తువులు వస్తాయి అనేది ఈ 20,000 కంటే తక్కువే అవుతుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఈ అమౌంట్ అనేది, ఐ మీన్ మనం ఎంతో కొంత టెన్యూర్ పెట్టుకుంటే అంత టెన్యూర్కి ఆ డబ్బులు అనేది పెరుగుతుంది అనమాట, ఐ మీన్ గ్రో అవుతుంది. సో మనకు ఇన్ఫ్లేషన్ అనే పదం మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? వస్తువుల యొక్క ధరలు పెరగడం, ఐ మీన్ కాలానుగుణంగా వస్తువుల యొక్క ధరలు పెరగడం. సో అలానే వస్తువుల యొక్క ధరలు మనకు పెరుగుతాయని తెలిసినప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుల్ని కూడా మనం గ్రో చేసుకోవాలి. సో ఇప్పుడు నేను జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ డిపాజిట్ గురించి అందరికీ ఐడియా ఉంటుంది. లైక్ మీరు ఆల్రెడీ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సంవత్సరము లేదంటే 2 సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని తర్వాత మీకు ఒక, ఐ మీన్ డబ్బులు అనేది కొంచెం ఎక్కువ అమౌంట్ మీకు వస్తుంది. దాని మీద వడ్డీ అందుకు వేసేసి మొత్తం అమౌంట్ మీకు ఇస్తారు. సో ముందున్న అమౌంట్కి తర్వాత వచ్చే అమౌంట్కి డిఫరెన్స్ ఉంటుంది, ఐ మీన్ ఆ అమౌంట్ అనేది పెరిగి ఉంటుంది. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి.
ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని అది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ వేసాను. 6.5% సింపుల్ ఇంట్రెస్ట్ వేస్తే మనకు ₹1,00,000 మనం ఇన్వెస్ట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత 1,65,000 అవుతుంది. అంటే ఏంటి? ప్రతి సంవత్సరము మనం లక్ష ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. అంటే ఫస్ట్ సంవత్సరం 1,00,000 చేస్తాము. ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ సంవత్సరం ₹1,00,000 తీసుకెళ్ళి మీరు బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారండి. దాని తర్వాత మీకు వడ్డీ అనేది వస్తుంది. ఎంత? 6,500 వడ్డీ అనేది వస్తుంది. తర్వాత మీరేం చేశారు? ఆ 6,500 మీరు తీసుకొని తర్వాత మళ్ళీ అదే లక్షని మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇప్పుడు ₹1,00,000 ఉంది. దాని మీద వడ్డీ అనేది 6,500 వచ్చింది. మీరు సో టోటల్ అమౌంట్ ఎంత? 1,06,500. మీరేం చేశారు? ఈ 6,500 మీరు తీసుకొని మళ్ళీ రెండో సంవత్సరం కూడా మళ్ళీ ఇదే లక్ష మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ మీకు 6,500 వచ్చింది. సో మళ్ళీ 1,06,500 వచ్చింది. సో అలా ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. సో ఇలా మీకు ప్రతి సంవత్సరం 6,500 వచ్చి మొత్తానికి 10 ఏళ్ల తర్వాత మీకు 65,000 లాభం వస్తుంది. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అండ్ ఆల్సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తే మీకు దగ్గర దగ్గర ఒక 1,90,000 దాకా వస్తుంది. అది కూడా మనం ఇక్కడ 6.5% మాత్రమే వడ్డీ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటి? మనకు 1,65,000 అయింది. సో ఈ 1,65,000తో ఈ ₹7 ఇప్పుడు ఈ వస్తువు ధర ₹7 అయింది కదా. సో ఈ 1,65,000తో ఈ ₹7 వస్తువులు ఎన్ని కొనొచ్చు అంటే 20,000 పైనే కొనొచ్చు. కాబట్టి ఇన్ఫ్లేషన్కు తగ్గట్టు మీ అమౌంట్ అనేది పెరిగింది. సో ఇక్కడ మీకేం నష్టం లేదు. కాబట్టి ఇన్ఫ్లేషన్ ఐ మీన్ వస్తువు ధరలు పెరిగిన దాని ప్రకారం మీ డబ్బులు కూడా పెరిగింది. కాబట్టి మీకు ఇప్పుడు ఆలోచించవలసిన ఇబ్బంది లేదనమాట. కాబట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది మస్ట్ అని నేను చెప్తాను. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఐ మీన్ మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనేదానికి ఫస్ట్ రీజన్ ఇది. అంటే ఇన్ఫ్లేషన్కి తగినట్టుగా మన డబ్బుని మనం గ్రో చేయాలి. సెకండ్ది వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఐ మీన్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, జస్ట్ ఒక 10 ఏళ్ళు అలా గడిచిపోయింది. దాని తర్వాత తిరిగి చూసుకుంటే మీ దగ్గర అమౌంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ లేకపోతే మీకే అనిపిస్తుంది, అసలు మన దగ్గర డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయింది అని మీకే ఆ డౌట్ వస్తుంది. ఎందుకు అంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు, అది ఎక్కడో ఒక చోట ఖర్చులకు వెళ్ళిపోతూనే ఉంది. కాబట్టి మీరు ప్రతి సంవత్సరమో లేదంటే ప్రతి నెలనో ఎంతో కొంత కూడబెట్టుకుంటే ఒక ఐ మీన్ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ తర్వాతకి ఆ డబ్బులు అనేది పెరుగుతుంది. పెరిగి మీకు డబ్బులు ఒక మొత్తంగా మీకు వస్తుంది. సో అప్పుడు ఏమనిపిస్తుంది? మనకు ఐ మీన్ మనం సంవత్సరమో నెలనో దాచిన అమౌంట్ మనకి ఇంత అయింది. అండ్ ఆల్సో ఆ 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాల తర్వాత కానీ మనకు ఫుల్ అమౌంట్ వచ్చినప్పుడు మనకు ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని నేనైతే చెప్తాను. తర్వాత నేను మీకు ముందే చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్స్లో మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని. సో అందులో వచ్చేసి ఇప్పుడు మనకు నెక్స్ట్ థింగ్ వచ్చేసి సేఫ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో సేఫ్, మీడియము, హై రిస్క్. సో ఇలా కూడా కేటగరైజ్ అవుతుంది. ఐ మీన్ ఇలా కూడా విభజించవచ్చు. ఎందుకంటే మనకు కొన్ని గవర్నమెంట్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిక్స్డ్ డిపాజిటే తీసుకోండి. ఇప్పుడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఒకవేళ బ్యాంకు గాన దివాలా తీస్తే మీకు ఆర్బీఐ నుంచి 5,00,000 ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఐ మీన్ మీ డబ్బుకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. సో అది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇలా మనకు దాని యొక్క రిస్క్ను బట్టి మనకి ఇట్లా కేటగిరీస్ డివైడ్ అయి ఉంటాయి. సో వీటి గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎందుకంటే మనకు సేఫ్, మీడియము, హై, సో ఇవన్నీ విభజించి వాటిలో మనకు రకరకాల పెట్టుబడులు ఉంటాయి కదా. సో వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో వాటి గురించి నేను మీకు డీటెయిల్డ్గా ఇంకొక వీడియో చేస్తాను. అది కూడా నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఈరోజు టాపిక్ అయితే ఇదన్నమాట. అసలు మనం ఇన్వెస్ట్మెంట్ ఐ మీన్ పెట్టుబడి ఎందుకు పెట్టాలి అనే దాని గురించి మీకైతే సమాధానం దొరికింది అనే నేను అనుకుంటున్నాను.
వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. బాయ్.